ఆగస్టు కరెంట్ అఫైర్స్ అండి. ఆగస్టులో ఒకటో బిట్టు ఢిల్లీలో 2024 ఢిల్లీలో ఆగస్టులో 4th నుండి 7th వరకు ఏ సదస్సు జరిగింది? 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగిందండి. ఢిల్లీలో 4th నుండి 7th వరకు ఆగస్టులో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు జరిగింది. రెండో బిట్ 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సులో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు? 70 దేశాల నుండి 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 70 దేశాల నుండి దాదాపు 1000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 3 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కేంద్రంగా జియోథర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్ని కిలోవాట్ల విద్యుత్తో విజయవంతం అయ్యింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు కేంద్రంగా జియోథర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్ని కిలోవాట్ల విద్యుత్తో విజయవంతం అయ్యింది? 20 కిలోవాట్ల జియోథర్మల్ విద్యుత్ కేంద్రం విజయవంతం అయ్యింది. 20 కిలోవాట్ల జియోథర్మల్ విద్యుత్ కేంద్రం విజయవంతం అయ్యింది. 4 మణుగూరులో 122 మెగావాట్ల జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని ఏ సర్వే నివేదిక ఇచ్చింది? మణుగూరులో 122 మెగావాట్ల జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. 5 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎవరు? అనుప్రియ పటేల్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా అనుప్రియ పటేల్ ఉన్నారు. 6 అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన 69% ఆమోద రేటింగుతో అగ్రస్థానంలో ఉన్న నేత ఎవరు? నరేంద్ర మోదీ. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగి 69% ఆమోద రేటింగ్తో అగ్రస్థానంలో ఉన్న నేత నరేంద్ర మోదీ గారు. 7వ బిట్టు ఆసియాలోనే పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను ఎవరు నిర్మించారు? 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ను మద్రాస్ ఐఐటి తయ్యూర్ క్యాంపస్ నిర్మించింది. మద్రాస్ ఐఐటి తయ్యూర్ క్యాంపస్ 425 మీటర్ల పొడవైన హైపర్ లూప్ ట్యూబ్ని నిర్మించింది. 8 3 దశలలో ఒక హైపర్ లూప్ బోగీని తయారు చేశారు. దానికి ఏ పేరు పెట్టారు? గరుడ అని పేరు పెట్టారు. 3 దశల్లో ఒక హైపర్ లూప్ బోగీని తయారు చేశారు. దానికి గరుడ అనే పేరు పెట్టారు. 9 ప్రస్తుతం అమెరికా దేశ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పనిచేస్తున్నారు. ఆమె ఏ పార్టీకి చెందినవారు? డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం అమెరికా దేశ ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ పనిచేస్తున్నారు. ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. 10 వియత్నాం దేశ ప్రధాని ఎవరు? ఫామ్ మిన్ చిన్. వియత్నాం దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్. 11 6 ఒప్పందాలు ఏ దేశ ప్రధానుల మధ్య జరిగాయి? 6 ఒప్పందాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ మధ్య జరిగాయి. 6 ఒప్పందాలు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ మధ్య 6 ఒప్పందాలు జరిగాయి. 12 2007లో ఎస్సీ వర్గీకరణ కోసం ఏ కమిషన్ ఏర్పాటు చేశారు? ఉషా మెహ్రా కమిషన్. 2007లో ఎస్సీ వర్గీకరణ కోసం ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేశారు. 13 1996లో ఎస్సీ వర్గీకరణ కోసం ఏ కమిషన్ ఏర్పాటు చేశారు? జస్టిస్ రామచంద్రరాజు కమిషన్. 1996లో ఎస్సీ వర్గీకరణ కోసం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని ఏర్పాటు చేశారు. 14 బిట్టు ఆర్డీఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1957వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 15 2023-24 ఆర్థిక సంవత్సరంలో ముద్రా రుణాల వితరణ ఎన్ని లక్షల కోట్లకు చేరింది? 5.20 లక్షల కోట్లకు చేరింది. 5.20 లక్షల కోట్లకు ముద్రా రుణాల వితరణ చేరిందనమాట. 16 పారిస్ ఒలింపిక్స్లో 50 మీటర్ల రైఫిల్ థర్డ్ పొజిషన్ ఫైనల్లో భారత్కు చెందిన స్వప్నిల్ కుసాలే ఎంత స్కోర్తో కాంస్య పథకాన్ని సాధించాడు? 451.4 స్కోర్తో కాంస్య పథకాన్ని థర్డ్ పొజిషన్ ఫైనల్లో సాధించాడు.
స్వప్నిల్ కుషాలే 451.4 స్కోర్తో కాంస్య పథకాన్ని ఫైనల్లో థర్డ్ పొజిషన్లో సాధించాడు. 17 జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జూలై 2017లో అమల్లోకి వచ్చింది. 18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎవరు నియమితులయ్యారు? మెండ లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. 19 ఆర్డిఎస్ఓ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1957 సంవత్సరంలో స్థాపించబడింది. 1957 సంవత్సరంలో ఆర్డిఎస్ఓ స్థాపించబడింది. 20 ఆర్డిఎస్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? లక్నోలో ఉంది. లక్నో ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. లక్నోలో ఆర్డిఎస్ఓ ప్రధాన కార్యాలయం ఉంది. 21 ఎవరు 10,000 రైలు పెట్టెల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు? అశ్విని వైష్ణవ్. ఎవరు 10,000 రైలు పెట్టెల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ 4.0 వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు? అశ్విని వైష్ణవ్. 22 జిఎస్టీ చట్టం 2017లో అమల్లోకి వచ్చిన తర్వాత ఈ క్రింది వాన్లో అత్యధికంగా జిఎస్టీ నెలవారీ వసూళ్లు ఎప్పుడు వచ్చాయి? ఏప్రిల్ 2024. జిఎస్టీ చట్టం 2017లో అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అత్యధికంగా జిఎస్టీ నెలవారీ వసూళ్లు ఎప్పుడు వచ్చాయి? ఏప్రిల్ 2024లో ఎక్కువ వసూళ్లు వచ్చాయి. 23 వైనాడ్ జిల్లాలో ఘోర విపత్తు సంభవించింది. అయితే వైనాడ్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. 24 న్యూఢిల్లీలో నాట్స్ 2.0 పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు ప్రారంభించిన పోర్టల్ పేరు నాట్స్ 2.0 పోర్టల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.